హలో అండి అందరికీ. వెల్కమ్ టు ముని అఫీషియల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. ఉదయమే 4 గంటలకు అయ్యవారు వచ్చేసరికి మేము పూజా సామాన్లు మొత్తం రెడీగా ఉంచేసాం. అయ్యవారు వచ్చిన వెంటనే పూజా సామాన్లు సర్ది ప్రసాదం రెడీ చేయమన్నారు. తర్వాత అయ్యగారితో ఇంకొకరు కూడా వచ్చి ప్రసాదం రెడీ చేశారు. వీళ్ళు చేసే ప్రసాదం చాలా బాగుంటుంది. ఆ ప్రసాదం స్వామివారికి నచ్చే విధంగా ఆయన రెడీ చేసి పెడతారు. ఆయన పేరు కూడా సత్యనారాయణ స్వామి. మనం ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయాలని అనుకుంటే అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏ రోజు చేయాలి, ఏ ముహూర్తం బాగుంటుందో ఆయన చెప్పి వాటితో పాటుగా సామాన్లు కూడా ఏమేమి ఉండాలో లిస్ట్ రాసిస్తారు. దాని ప్రకారం సామాగ్రి తెప్పించాలి. మేమైతే అన్నీ రెడీ చేసి ఉంచేసాం ఉదయమే. సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటుగా మా పిన్ని స్వాములకు భిక్ష కూడా పెడతానని అనుకుంది. కోసమే మేము పూజ దగ్గర ఎక్కువసేపు ఉండలేకపోయాం. అందరం పనులన్నీ సర్దుకొని తల ఒక పని చేసుకుంటున్నాం అనమాట. స్వాములు మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి భిక్షకు వచ్చేస్తారు. అందుకోసమే నాకు వీడియోస్ కరెక్ట్గా తీయడానికి టైం సరిపోలేదు. ఫోన్ పట్టుకుంటేనే అంత ఖాళీగా ఉన్నావేంటి, ఫోన్ వీడియోస్ తీసుకుంటున్నావు అని అంటున్నారు. అందుకోసమని నేను ఎక్కువసేపు తీయలేకపోయానండి. మేమైతే స్వాముల కోసం శనగపప్పు బూరెలు తయారు చేస్తున్నాం. ఇంటిలో ఎటువంటి సందర్భంలో అయినా సరే ఎటువంటి శుభకార్యాలు చేసినప్పుడు మేమందరం కలిసి చేసుకున్నాం. చాలా సరదాగా చేసుకుంటామండి. నేనైతే బూరెలు వేయటానికి సోయను కలుపుతున్నాను. మా పిన్ని ఎంత వేయాలి అన్నీ చెప్తుంది. నేను దాని ప్రకారం మొత్తంగా వేసి కలిపిస్తున్నాను. ఇంతలో ఉండలు చుట్టడం కూడా పూర్తయిపోయింది. సోయలో అయితే మినపరుబ్బు, వరిపిండి, గోధుమ పిండి అలాగే బెల్లం కూడా కరగబెట్టి వేసుకున్నాము. ఎక్కువ బూరెల కోసం కాబట్టి కొంచెం ఎక్కువగానే కలిపి పెట్టుకున్నాం అనమాట. ఇలా పిండి అంతా కలిపి పెట్టుకున్న తర్వాత బూరెలు వేయడానికి రెడీ అయిపోయామన్నమాట. మా ఊరిలో ఏంటంటే స్వాముల భిక్ష కోసం స్వాములే వంట చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ అయిపోవటం చేత టైం లేకపోవటం మేమే బూరెలు వేసేస్తున్నాము. బూరెలు ఎక్కువ కాబట్టి టైం ఎక్కువగానే తీసుకుంటుంది. ఒకవైపు స్వాముల కోసం వంటలు అవుతుండగానే ఇంకొక వైపు మేము కూడా బూరెలు వేసేస్తున్నాము. బూరెలన్నీ చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడు మా పిన్ని చెప్తూ ఉంటుందండి, మంచి మనసుతో ఎటువంటి పని మొదలు పెట్టినా సరే సక్సెస్ఫుల్ అవుతుందని. నేను భయపడుతూనే వేశాను ఎటువంటివైనా పాడవుతాయేమని, కానీ అస్సలు జరగలేదు. చాలా బాగా వచ్చాయి. వంటలు పూర్తయ్యేసరికి స్వాములు కూడా వచ్చేసారు. స్వాములందరి పాదాలు మేమైతే కడిగాం. వాళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే అందరి పాదాలను కూడా కడిగి ఇంట్లోనికి ఆహ్వానించేసాము మేము. తర్వాత అరటాకులు శుభ్రం చేసుకొని స్వాములకి మేము వండిన పదార్థాలన్నీ ఆకులపైన వేసి వడ్డించేసాము. వడ్డించిన తర్వాత మనసు కడుపు నిండేంతగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి హారతి ఇచ్చామన్నమాట. స్వాములందరూ కూడా స్వామివారి యొక్క శరణఘోష చెప్పుకుంటూ అన్నదాత సుఖీభవ అని మమ్మల్ని కూడా ఆశీర్వదించి హారతి తీసుకొని ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో భిక్షను మొదలుపెట్టారు. వంటలన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. భగవంతుడి ప్రసాదం అంటేనే చాలా రుచిగా కుదురుతుందండి. మేము కూడా ఈ కార్యక్రమంలో మా వంతు సహాయంగా ఏదైనా పని చేయడానికి వీలు కుదిరిందంటే నిజంగా స్వామివారి దయ్యానండి. ఈసారి స్వాములకి ఇలా భిక్ష పెట్టే అవకాశం ఉండదు. భిక్ష అంటున్నానని వేరే విధంగా అనుకోవద్దండి. స్వాములకు మధ్యాహ్నం పెట్టేదాన్ని భిక్ష అంటారు, ఉదయం పెట్టేదాన్ని అల్పాహారం అంటారు కదా, అందుకోసమే అన్నాను నేను. స్వాములు భిక్ష అయిన తర్వాత మా పిన్ని వాళ్ళు స్వాములకు తాంబూలాలు ఇచ్చుకున్నారండి. తాంబూలంలో అయ్యప్ప స్వాములకి నల్లని కండువ, ఆకు చెక్క, 2 పండ్లు అలాగే స్వామివారి ప్రసాదం కూడా ఇచ్చారు. అలాగే శివయ్య స్వాముల కోసం ఆరెంజ్ కలర్ కండువ, బ్లూ ప్రసాదం అన్ని ఇచ్చారండి. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరము స్వామివారికి తాంబూలాలు ఇచ్చుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాము. కార్తీకంలో శివయ్యకి ఇష్టమైన మాసంలో ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మంచిదని చెప్పారు. కార్తీక మాసంలో చేసే ఎటువంటి పని అయినా సరే 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు. అందుకోసమే స్వామివారే మా చేత ఈ సంకల్పం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎటువంటి అడ్డంకులు లేకుండా పూజ సంపూర్ణమయ్యింది. మీకు కూడా మనసులో సంకల్పం కలిగినట్లయితే తప్పకుండా స్వామివారి వ్రతం చేసుకోండి, చాలా మంచిదవుతుంది. స్వాముల భిక్ష అలాగే తాంబూలాలు అన్నీ అయ్యేసరికి మాకు మధ్యాహ్నం 3:30 గంటలు అయిపోయింది. అప్పటికే అందరూ మామూలుగా వడ్డించి శుభ్రాలు చేయటంలో చాలా బిజీ అయిపోయారు. అందుచేతే ఇంక అందరం కూర్చున్నాము. ఆడవాళ్ళం అందరం భోజనం కూర్చున్నాము, మగవాళ్ళు వడ్డిస్తున్నారు. మేమైతే స్వామివారి కథ పూజ జరిగేటప్పుడు దగ్గర ఉండలేకపోయాము. అందుచేతనే లైవ్ పెట్టానండి. అది చూసి మేము స్వామివారి పూజ ఇంట్లో ఎలా చేసుకున్నామో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లుగా అయితే నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓం సత్యదేవాయ నమః.